కాంగ్రెస్ లోక్సభ టికెట్ల కోసం అభ్యర్థుల కంటే రాష్ట్ర నేతల మధ్య పోటీ నెలకొంది. ఒక్కో అభ్యర్థి వెనక ఒక్కో గాడ్ ఫాదర్ ఉన్నారు. తమ అనుయాయులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఆయా నేతలు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్లో లోక్సభ అభ్యర్థుల సెలక్షన్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ప్రకటనలో దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. దీనికంతటికీ కారణం కాంగ్రెస్లో ఎక్కువ మంది పోటీ పడుతుండడమే. ఇప్పటివరకు తొలి జాబితాలో కేవలం 4 సీట్లకే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగతా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. మిగిలిన 13 స్థానాల్లో 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినా వాటిలో భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరకు పక్కన పెట్టారు. మిగిలిన మరో 6 స్థానాలైన పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్లకు అభ్యర్థులను పార్టీ నేడు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇక ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు మరో దఫా జరిగే సిఈసి సమావేశంలో పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక వీటిలో మెదక్, హైదరాబాద్ మినహా మిగిలిన 5ంటికి పోటీ తీవ్రంగా ఉంది. ఇక ఇప్పటివరకు కాంగ్రెస్లో మిగిలిన సీట్లలో భువనగిరి టికెట్కే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. భువనగిరి టికెట్ కోసం ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో భువనగిరి టికెట్ను మంత్రి కొమ్మటిరెడ్డి సూచించిన వారికి ఇవ్వాలని ఇద్దరు రాష్ట్ర నేతలు కోరడం వల్లనే సిఈసి సమావేశంలో ఖరారు కాలేదని తెలుస్తోంది. భువనగిరి టికెట్ తనకే దక్కుతుందని పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, అతనికే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీలో వర్గం చర్చించుకుంటోంది. ఒకవేళ నేతల మధ్య రాజీ కుదిరి కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ దక్కితే నియోజకవర్గంలో గట్టిపట్టున్న చామలతో పాటు ఇతర నేతలు సహకరిస్తారా అనే చర్చ సాగుతోంది. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. భువనగిరి తర్వాత అందరి చూపులు ఖమ్మం పైనే ఉన్నాయి. ఖమ్మం టికెట్ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికే దాదాపు ఖరారు కావచ్చని టాక్ నడుస్తోంది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి సతీమణి కూడా దరఖాస్తు చేశారు. అయితే భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ దాదాపు ఖరారు కావడంతో అదే కుటుంబానికి మరో టికెట్ ఇవ్వకపోవచ్చని నేతలు చర్చించుకుంటున్నారు. సో ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి సోదరుడికి దాదాపు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పొంగులేటి మంత్రిగా ఉన్నారు కాబట్టి అదే కుటుంబానికి మరో టికెట్ ఎలా ఇస్తారని ఎవరైనా అభ్యంతరం చెబితే కొత్త ముఖం తెర మీదకు వచ్చే పరిస్థితి కూడా లేకపోలేదని సమాచారం. కాంగ్రెస్లో లోక్సభ సీట్ల పంపిణీలో కేవలం గాడ్ ఫాదర్లే కాదు, సామాజిక వర్గం కూడా కీలకంగానే మారింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో ఎస్సీలకు రిజర్వ్ అయినవి 3 నియోజకవర్గాలున్నాయి. వీటిలో నాగర్ కర్నూలు, పెద్దపల్లి టికెట్లను మాల వర్గానికి చెందిన వారికి సిఈసి దాదాపు ఖరారు చేయడంతో వరంగల్కు మాదిగ వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. పిసిసి తరపున ఓ నేత పేరును సిఈసికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే మరింత బలమైన అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది అనుకోవచ్చా? బాబు, మొదటగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వైపు సన్నాహక సమావేశాలను చూస్తూ లేకపోతే అభ్యర్థుల ప్రకటన, భారీ బహిరంగ సభలు కూడా మొదట తెలంగాణ నుంచే ప్రారంభమని చెప్పాలి. వైపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పర్యటనలు, సభలు పెట్టుకుంటూనే మన రాష్ట్రానికి సంబంధించి కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం అయితే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దాంట్లో మొదటి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇక అభ్యర్థుల విషయానికి వచ్చారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు అభ్యర్థులకు సంబంధించి పార్లమెంట్, వైపు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా దాదాపు 10కి పైగా అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రమే కేవలం 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా వాటిపై కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కానీ లేకపోతే ఎంపీలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా జరుగుతుంది. మొన్న జరగాల్సినటువంటి అభ్యర్థుల ప్రకటన నిన్న జరగలేదు. ఈ రోజు సాయంత్రానికి లేదా రాత్రికి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. దీంట్లో కూడా మొదటి దఫా, 2వ విడత, 3వ విడతగా ఉంటాయని చెప్పేసి కొంత చర్చ జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇప్పటికీ 4 ఫుల్ క్లియర్ గా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ
మిగతా కొంత పీఠముడి ఉందని చెప్పుకోవాలి. ఒకటి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కనుక మనం చూసుకుంటే ఇప్పటికీ దొమ్మాటి సాంబయ్య అక్కడ ఆశావాహుల రేసులో ముందంజలో ఉన్నాడు. మరొక వైపు అయితే మోత్కుపల్లి నరసింహులు కూడా తన వంతు ప్రయత్నాన్ని తాను చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఇద్దరు పోను కొత్తగా పసునూరు దయాకర్ ను మంత్రి కొండా సురేఖ అయితే తాను బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు. తన గెలుపు కోసం మేము ముందుండి పనిచేస్తాం, ఈయనకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఏదైతే గాంధీ భవన్ పెద్దలను కాంగ్రెస్ అగ్రనేతలను మంత్రి సురేఖ కోరినట్టుగా కూడా కొంత సమాచారం ఉంటుంది. మరొక వైపు పెద్దపల్లి స్థానాన్ని కనుక మనం గ్రహిస్తే పెద్దపల్లికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే వివేక్ వెంకటస్వామికి వివేక్ ఎమ్మెల్యే టికెట్, కొడుకుకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా అక్కడ కూడా వెంకటేష్ నేతను తన పార్టీలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారు. ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గ్రహిస్తే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వాలి, వాళ్ళు మన పార్టీని నమ్ముకొని వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇవ్వాలని ఒక వర్గం చెప్తుంటే మరొక వర్గం మాత్రం లేదు, పార్టీ నుంచి మొదటి నుంచి కష్టపడుతున్న వారందరికీ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇక పారాచూట్ల విషయానికి వచ్చేసరికి నిన్న పార్టీలో జాయిన్ ఈ రోజు పార్టీ టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా కోరుతున్నారు. ఇది ఒకటి వరంగల్. పెద్దపల్లితో పాటుగా ఖమ్మం, భువనగిరి కూడా కొంత హాట్ సీట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి రమణ బాబు. ఎందుకోసం అంటే ఒకవైపు కోమటిరెడ్డి కుటుంబం ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసే కుటుంబాల్లో ఆ కుటుంబం ఒకటి. ఆ కుటుంబం నుంచి వారు కోరుతున్నది ఏంటంటే మా కుటుంబ సభ్యులకు సంబంధించి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితమైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ఇక గుత్తా కుటుంబం నుంచి కూడా మీరు టికెట్ ఇస్తే మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కూడా గాంధీ భవన్ పెద్దలను కోరినట్టుగా కూడా కొంత సమాచారం ఉంటుంది. ఇక ఖమ్మం దేశంలోనే రాష్ట్రంలోనే ఒక గొప్ప హాట్ సీట్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు కూడా మాకే టికెట్ ఇవ్వాలి, మాకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. మరొక వైపు